నేను మీ ఉదయదుర్గ. ఇప్పుడు సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు కొద్దిగా మనకి పొంగొచ్చేదాకా ఇలాగా ఉంచుకోవాలి. మనకి పాలు పొంగొచ్చిన తర్వాత ఇలాగా మనం సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యము వేసుకోవాలండి. ఇలాగా ఇది మనం పాలల్లో బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం సేమియా అనేది వేగించుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసాం కదా, ఇవి ఇలా ఉడుకుతుండగానే ఉడుకుతుండగానే మనం పక్కన సేమియా తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవి కొద్దిగా కలర్ వచ్చేదాకా మనం వేగించుకోవాలి. ఓకేనండి. వేగించుకుంటే మనకి బాగుంటుంది. మీరు అలా డైరెక్ట్గా వేసేస్తే కొద్దిగా విడిపోయినట్టు అయిపోతుంది. మీరు వేగించుకున్నట్టు అయితే బాగుంటుందండి, అక్కడ విడిపోదు. అందుకని సేమియా వేగించుకుంటే బాగుంటుందండి. అండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ముందుగా మనం సేమియా ఇలాగా వేగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సేమియాని మనం ఇందులోకి వేసేసుకుందాం. అంతే, ఇలా కలుపుకోవాలండి. పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం ఇలాచి దంచుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. చూసారా, మనకి ఇలా పొంగు వచ్చింది. చూసారా, ఒక పక్కన గాలి వేసేస్తుందండి మాకు. ఇలాగా కలుపుకోవాలి. ఇలా ఉంచండి. తర్వాత మరొక బౌల్ తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మనం జీడిపప్పుని వేగించుకుందాము. వేయించుకున్న జీడిపప్పుని ఇలా వేసుకొని కలుపుకుందాము. అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది కదండి జీడిపప్పు వేసుకోవడం వల్ల. కొద్దిగా పంచదార అనేది వేసుకుందామండి. డైలీ పాలల్లో వేసుకునేదే కదా మనం చూసేది, దీంట్లో ఏమి ఉండవు. నేను అన్నీ చూసే వేస్తాను. ఇలాగా మనం కలుపుకోవడమేనండి. అంతేనండి, చాలా రుచికరమైన సేమియా రెడీ అయిపోయింది. చూసారా, పంచదార కరిగితే మనకి మెల్ట్ అవుతే ఇందులో రెడీ అయిపోయినట్టేనండి. ఈ వేడికి మనకి ఎలాగా కరిగిపోతుంది.